ఒకసారి నీ కాలు దగ్గర చూడు. ఏంది బావది? ఆ రోజు నేను పోగొట్టుకున్న డబ్బు సంచిరా ఇది. అవునా? డబ్బు చూడు. ఏంద్రా ఇవే? నీ కారుకు పట్టిన కత్తి కల్లారా చూసావా? ఎవరితివే నువ్వు? నేను నీ గుండెల్లో బుల్లెట్ ని. నేను నిన్ను పట్టుకోలేనని ఛాలెంజ్ మెసేజ్ పంపిస్తావే? నువ్వు ఇక్కడే ఎక్కడ ఉన్నావు, దొరికావో అయిపోతావు. నాకు జాలనేదే లేదు, దొరికావో అయిపోతావు. రే నువ్వేనా తుమ్మావా? లేదురా. రే నువ్వు తుమ్మావా? నేను తుమ్మలేదు కానీ బావా సేమ్ తుమ్ము సేమ్ సౌండ్ ఆ రోజు మీ పెరట్లో విన్నాను రా. వాళ్ళు వచ్చేస్తున్నారు. అది ఇక్కడే ఎక్కడో ఉంది, పదండి రా. అది ఇక్కడే ఎక్కడో ఉంది, వెతకండి. చూడు బావో సేమ్ చాక్లెట్ రా. బావా చెప్పు గుర్తు కూడా ఇక్కడే ఉందిరో. ఒరేయ్ దయ్యాలు పట్టపగలే తిరుగుతాయి అంటావా? దేనికిరా? ఊరుకోరా, ఏదో గాలి చేస్ట్ అయి ఉంటది. గాలి లేదు గీలి లేదు. ఒక లేడీ నాతో ఆడుకుంటుంది. ఒరే చక్కగా నీతో ఇండోర్ గేమ్లు ఆడుకోక అవుట్డోర్ గేమ్లు అంటారా నాయనా? ఒరే తిక్క శంకరయ్య, నువ్వు నిలబడ్డ చోటే 10 రూపాయల నోటు ఉంది, దొరికితే టీ తాగు. నువ్వు మామూలు డెకాయిటు కాదే, కానీ ఏదో ఒక రోజు దొరకపోవు, అప్పుడు చూస్తాను నీ అంతు. నా చెప్పలేదు. హలో, పర్వాలేదు చెప్పు నాయనా. అవునా? శంకరంగాడి కారి పోయిందా? శుభవార్త శుభవార్త. నాతో ఆటలా వాడికి. ఇప్పుడు వస్తాడు నా కాళ్ళు పట్టుకోవడానికి. మంచి వార్త చెప్పావు నాయనా, కృతజ్ఞతలు. రా ఆశ్రమానికి వచ్చి ప్రసాదం స్వీకరించి వెళ్ళు. ఈడవిడ మూర్తి. బాబా గోకుడు బాబా. మూర్తి మూర్తి ఆపవయ్యా, ఎప్పుడు అదే ట్యూనా? బోరు కొట్టి చేస్తున్నాను. సారీ స్వామి, ఈసారి కొత్త ట్యూన్ తో వస్తా స్వామి. శుభం భూయాత్ శుభం భూయాత్. ఏమిటి సంగతి? ఏమీ లేదు స్వామి, సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా దేవాలయంలో తమరు ప్రవచనములు చెప్పాలి, ఓసారి గుర్తు చేసేద్దామని వచ్చాను. ఓ కృష్ణమూర్తి, నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదయ్యా. రెగ్యులర్ గా ఎలా చెప్తారో అలాగే చెప్పండి స్వామి. కానీ భవిష్యవాణి మాత్రం చెప్పొద్దంటోందే. ఏంటి స్వామి? దయచేసి చెప్పండి స్వామి. నీ మీద వాత్సల్యంతో చెబుతున్నాను. నీ కొడుకు కష్టపడి సంపాదించిన కారుని ఎవరో దొంగిలించారు నాయనా. హే స్వామి, అది ఎవరు దొంగిలించలే స్వామి, షెడ్డుకు పంపించాడు అంతే. కృష్ణమూర్తి, నన్నే అనుమానిస్తున్నావా? నీ కొడుకు కారు నిజంగా ఎవరో దొబ్బేశారు. నీ కొడుకు నీకు అబద్ధం చెబుతున్నాడు. నా కొడుకు అలాంటోడే స్వామి. అవును, నా కొడుకు అదే నీ కొడుకు అలాంటోడే స్వామి. మీరు గాని నాకు చిన్న పర్మిషన్ ఇస్తే ఇప్పుడే వెళ్ళాను, క్లాస్ పీక్ వస్తాను స్వామి. తొందరగా వెళ్ళి పీకు నాయనా, తొందరగా వెళ్ళు. వస్తున్నాను రా, వచ్చి నీ అంతు చూస్తాను. నా పని చెప్తావా? పెద్ద మనిషి నన్ను పట్టుకుని ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని కాదండి అన్నది, నా కొడుకు శంకరాన్ని. మీ కొడుకు ఇక్కడ ఉన్నాడా? పిలవటానికి ఏదో దొబ్బులు పెట్టుకుని కక్కేశావు. కావాలంటే బాబా మీద ఒట్టండి. బాబా మీద ఒట్టేసే కాబట్టి సరిపోయింది. వెళ్ళు. అలాగేనండి. ప్రెసిడెంట్ గారు మనసులో పెట్టుకోవద్దే. మళ్ళీనా? నా కొడుకునండి. రానాయనా. నమస్కారం బాబా, తమరు గుడికి వెళ్ళటానికి బస్సు తెప్పించాను. శోభం. భూపతి గారు, మీ గొడుగు ఎక్కడా? బాలవాస్వామి. అవును, వాడు ఈ మధ్యలో నా దగ్గర పని మానేసి మా అమ్మాయికి పనిలో సాయపడుతున్నాడు. ఎప్పుడో పొత్తిళ్లలో ఉన్నప్పుడు మీ అమ్మాయి బుగ్గ గోకి మరీ పేరు పెట్టాను. ఇప్పుడు ఎంతెత్తెదిగిందో. అవును భూపతి గారు, ఎప్పుడు ఆవిడ నా ఆశ్రమానికి రాదేమి? అమ్మాయికి భక్తి తక్కువ బాబా, ఏదో పొద్దున్నే దండం పెట్టుకుంటుందంతే. నా ఫోటోకేగా. క్షమించాలి, ఎవరికో తెలియదు స్వామి. నేను మాత్రం భగవంతుని అవతారాన్ని కాదు. ఎందుకా స్వామి, మీరు సాక్షాత్తు కలియుగ దైవం. ఎవరికీ చెప్పకు నాయనా.
మనసులో ఉంచుకో. అబే నేను ఎవరికి చెప్పను స్వామి. ఏమీ లేదు, చెబితే రష్ పెరిగిపోతుందని నా భయం. రేపు ఈ ఆశ్రమం పుణ్యక్షేత్రంగా మారిన ఆశ్చర్యపడక్కలేదు స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ. స్వామి టైం అవుతుంది, తమరు బయలుదేరితే. అలాగే నాయన, లోపలికి వెళ్ళి కొంచెం తీర్థం పుచ్చుకుని వస్తాను. ప్రవచనాలు చెప్పడానికి శక్తి కావాలి కదా. చెప్తాం. రేయ్ శంకరం, దరిద్రుడు, నికృష్టుడు, పింజారి వదల, బంగారం లాంటి కారు ఏమైందిరా? ఏమైందనుకుంటున్నారు మీరు? బంగారం లాంటి కారుని దొంగలు పాలు చేసి తీరిగ్గా ఉప్మా తిన్నావా? నువ్వు కూడా తినొచ్చుకున్నానా? ఉప్మాలో జీడిపప్పు బాగుంది. ఏంటే నీ ఉప్మా మాటలు? నా సీరియస్నెస్ నీకు ఉప్మాలో వినిపిస్తుందంటే? ఏమండి, మీ మొహానికి ఆ సీరియస్ సూట్ అవదు గాని మామూలుగానే చెప్పండి, మాకు అర్థం అవుతుంది. తమరి పుత్రరత్నమైన శంకరం గారు కారు పోగొట్టుకొని వచ్చారండి. వచ్చినోడికి ఉప్మా పెట్టి మీరిద్దరూ సపోర్ట్ చేస్తున్నారు, సిగ్గులేదు? అబ్బా పోతే పోనివ్వండి వెదవకారు. అబ్బాయి కన్నా కారు ఎక్కువ ఏంటి? ఓసే, అది బాబా గోకిన కారే. అసలు మీకు కారు అంటే ఏంటో తెలుసా? తెలిసినానా? దానికి 4 టైర్లు ఉంటాయి, వెనక ముందు సీట్లు ఉంటాయి, ఒక స్టీరింగ్ ఉంటుంది, కింద డీజిల్ ట్యాంక్ ఉంటుంది. కార్ అంటే అదే కదా నాయనా. నువ్వు చెప్పినవన్నీ కనపడకుండా పోయిన కారుకి ఉన్నాయి, కానీ ఆ కారే కనపడి సావట్లేదు. దరిద్రుడా, కారు పోగొట్టుకుంది కాకుండా మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? అబ్బా నాన్న, ఉప్మా తిన్నివ్వు. అలా చెప్పే. నోరు పోయండి. నాకు గాని తిక్కరేగిందంటే మీ అందరిని ఉప్మా చేసి పారేస్తానే అనుకుంటున్నారు. ఏంటే జీడిపప్పుని కింద పారేస్తున్నావు? మాడిందిలే నాన్న. మాడిపోతే మాత్రం అది జీడిపప్పు కాకుండా పోద్దా? అసలు ఉప్మాలో జీడిపప్పు ఎవరేమన్నారు? రేట్ ఎంతో తెలుసా? ఏమండి, మీరు కార్ సంగతి మర్చిపోతున్నారు. నేనేం మర్చిపోలేదు. అప్పనంగా వచ్చిన అది అందమైన కారే. జీవితంలో మొదటిసారి కారులో వెళ్తుంటే విమానం ఎక్కినంత సంబరం అయింది. గోకుడు బాబా బొమ్మన్న స్టిక్కర్ ని కారుకు పెడితే నీ కొడుకు ఏడుస్తాడని కారు కింద అతికిచ్చాను. అట్లాంటి కారు పోగొట్టాడు. కాలు చెయ్యి ఇరిగిపోయినట్టు అయిపోయింది. ఏంటి, గోకుడు బాబా స్టిక్కర్ కారు కింద అతికిచ్చావా? అందుకే శని పట్టింది. కారు ముందు నిమ్మకాయలు ఎండుమిరపకాయలు కట్టాం కదా, మళ్ళా బాబా గారు జిస్టి ఎందుకు? రేయ్, ఆయన్ని ఇన్వాల్వ్ చేస్తే మాత్రం బాగుండదు. అసలు నా కారు పోయిందని చెప్పిన ఎదవెవడు? ఎవడా? కళ్ళు పోతేరా? సాక్షాత్తు శ్రీ శ్రీ భగవత్ సమానులు కలియుగ దైవం గోకుడు బాబారా. ఆయన దివ్య దృష్టితో చూసి చెప్పారు. ఓ, ఆయనకి ఆ దృష్టి లోపం కూడా ఉందా? అయితే కంటాస్పత్రిలో చూపించు. రేయ్, నన్నేమైనాను, ఆయన మాత్రం ఏమన్నా అన్నావంటే పళ్ళు రాలు కొడతానేదో మరి. లేకపోతే కారు పోయిందని చెప్పడం ఏంటి నాన్న? ఆయన అంటే కారు పోలేదా? కారు ఇంటి వెనకే ఉంది, వెళ్ళి చూసుకో. నేను నమ్మనురా. నేను చెప్పినా కూడా నమ్మరా? నేను చెప్పినా నమ్మరా నాన్న? నమ్మను. అయితే నాతో రా, చూపిస్తాను. రా పదండి. రా రా నాన్న, వచ్చి చూసుకో. ఎరా, ఇది నిజంగా కారా లేకపోతే సిట్టింగ్? ఒకసారి తడిమి చూసుకో. నిజంగా కారేరా. ఎక్కడ దొరికింది? అసలు పోతే కదా సర్వీసింగ్ ఇచ్చాను, తీసుకొచ్చాను. గోకుడు బాబా అసత్యం చెప్పడే. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అప్పారావు గారు, మీరు శుభ్రంగా తానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకుని సిద్ధంగా ఉండమన్నారు. లైఫ్ ఏమిట్రా మళ్ళీ చెప్పు. నీట్ గా తానం చేసి ఇస్త్రీ బట్టలు కట్టుకోమని చెప్పారు. నమ్మలేకపోతున్నాను రా. ఇన్నాళ్ళకి భర్త అని వాడు ఒకడు ఉన్నాడని, వాడికి ఇవ్వాల్సింది ఇవ్వాలని చెప్పి బాలమని రియలైజ్ చూడు. వా, గ్రేట్ రా. నేను చెప్పేదానికి మీ ఫీలింగ్స్ కి ఎక్కడ సింక్ అవ్వట్లేదండి. నీకు అర్థం కాలేదురా. ఒక భార్య తన భర్తని స్నానం చేసి నీట్ గా తయారవ్వమందంటే ఎందుకు అడుగుద్ది? అంత లైఫ్ లేదండి బాబు. ఆవిడ సినిమా ప్రోగ్రాం పెట్టుకుంది, పక్కనే మీరు దిష్టి బొమ్మలా కనబడకూడదని తయారవ్వమన్నా. సినిమా ప్రోగ్రాం పెట్టుకుందా? లేకపోతే మీతో ప్రోగ్రాం పెట్టుకుంది అనుకున్నారా? ఊహించుకున్నంత సేపు లేదురా ఆనందం. అయినా అర్జెంట్ గా సినిమా చూడాల్సిన అవసరం వచ్చింది. మార్కెట్ లో పెద్దగాపు గారు ఏదో కొంటె సినిమా అని టికెట్లు అనకట్టారండి. కొంటె సినిమానా? గఫూరు, ఎలా ఉంది నా గెటప్? 24 షీట్స్ వాళ్ళ పోస్టర్ లాగా ఉందండి లైఫ్. ఇదిగో మ్యాచింగ్ అన్ని బాగా కుదిరాయా? అయ్యి బాబాయ్, బేపత్వం అండి బాబు. అప్పుడు ఎప్పుడో సిల్క్ స్మితం చూసానండి, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నానండి. బాలమణి, ఇక్కడ నేనున్నాను కదా, నన్ను అడగొచ్చు కదా, వాడిని అడుగుతావేంటి? వాడైతేనే ఎలాంటి ఈగో లేకుండా కరెక్ట్ గా చెప్తాడు. మరేనండి. గఫూరు, ఇదిగో నువ్వు సెంటర్ లోకి వెళ్ళి మల్లెపూలు పట్రా. మల్లెపూ లేకపోతే కనకాంబరాలు తెమ్మంటారా? పర్లేదులే, పట్రా.
బాలమణి బాలమణి ఆ, ఏటందరూ ఇలా వచ్చారు? సినిమాకి వెళ్తున్నావుగా, నేను కూడా వస్తా. ఆ, బాలమణి సినిమాకి నేను కూడా వస్తానే. నేను వస్తాను. నేను వస్తాను. నేను వస్తాను. నేను కావాలంటే చూడు, నీకోసం కూల్ డ్రింక్స్ కూడా తెచ్చాను. ఆ, బాలమణి థియేటర్ లో మనం తినడానికి సెక్యూరిటీ తీసుకొచ్చాను. సరే సరే, ముందు మీ గోలాపి ఓసారి అలా కూర్చోండి. కూర్చోండి. బాలమణి మ్మ్. ఒకసారి రామ్మా. మ్మ్. బాలమణి సినిమాకి వెళ్తుందని మీకెవరు చెప్పారు? నేనే చెప్పానండి. నువ్వు చెప్పావా నాన్న? బాలమణి గారు సినిమాకి వెళ్తుంటే కనీసం 100 మందో 50 మందో ఫాలో అయితే అప్పుడే గ్రాండ్ గా ఉంటుందండి లైఫ్. ఒరేయ్, నిన్ను నీ వల్ల నా సంసారం రోడ్డు మీద పడుతోందిరా. ఊరుకోండి, ఆవిడ వల్ల 25 టికెట్లు దిగాయి అనుకోండి, థియేటర్ వాళ్ళు బతుకుతారు కదా. 10 మందికి ఉపయోగపడ్డానండి లైఫ్. రండి రండి పెద్ద కప్ గారు, సినిమాకి ఇంకా టైం ఉంది కదా. టైం ఉందిలే, మేనేజర్ మనవాడే. నువ్వెప్పుడంటే అప్పుడు సినిమా వేస్తాడు. రెచ్చా తెప్పించనా? వద్దులేండి, వాకింగ్ లో వెళ్తే కొంతైనా ఫ్యాట్ తగ్గుతుంది కదా. ఎంతమంది జనంతో వెళ్తే ఊరేగింపు అనుకుంటారేమో. అనుకోనివ్వండి, ఇంకో 10 మంది జాయిన్ అయితే గ్రాండ్ గా ఉంటుంది లైఫ్. ఒరేయ్, నీ లైఫ్ నోరు మూసుకో. సరే పెద్ద కప్ గారు, వెళ్దామా? వెళ్దాం పదా. చెప్పు. ఎప్పుడు? ఇందాక? అరే నేను వస్తున్నా. వెళ్ళిపోతున్నాడు. సారీ బాలమణి, థియేటర్ ఓనర్ తాత తవిటినాడి చనిపోయాడట. ఇవాళ షోలు క్యాన్సిల్ చేశారు. అమ్మయ్యా, తవిటినాడు చనిపోయి నాకు చాలా మంచి పని చేశాడు. పోన్లేండి, ఇంకోసారి ఎట్టుకుందాం ప్రోగ్రాము. ఒరేయ్, సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. కూల్ డ్రింక్స్ అయినా ఇవ్వు. బాలమణి నీకోసం ఇలా ఇవ్వురా. సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మీరు కూడా క్యాన్సిల్ అన్నారుగా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అయ్యన్ని జాగ్రత్తగా లోపలెట్టు. ఏ ఇవ్వా. ఏంటిడు మన దగ్గరికి వచ్చి రిలాక్స్ అవుతున్నాడు? ఏముంది, బీడీ తాగడానికి వస్తాడు సన్నాసి. వాడి స్మోకింగ్ వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. అవును, మనకు లేని అలవాట్లన్నీ మనుషులకే ఉంటాయి, దరిద్రంగా. అవును నిజమే. వీడేంటి నా మీద లొక్కేస్తున్నాడు? ఏం చేయడు కదా, నేను అసలే వయసులో ఉన్నాను. చెప్పలేం, మనిషి ఏవైనా చేయగలడు. ఫోన్ తీస్తున్నాడులే, ప్రాబ్లం లేదు. ఏంటి ఎందుకు చెప్పినా నీకు అర్థం కదా? పశువులాగా ఆలోచించు, మనిషిలాగా ఆలోచించు. అసలు వీడు మన గురించి ఏమనుకుంటున్నాడు? చీప్ గా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాడు. కొట్టుకోమాట కొట్టుకోదబ్బా, అర్థం చేసుకో. వీడికి పశువులంటే లోకుగా ఉంది. నాకు కోపం నశాలని కొంటుంది, దగ్గరకు వస్తే తన్నేస్తా. కడుపు అన్నం తింటావా గడ్డి తింటావా? అర్థం చేసుకోమంటే. మీలాగా ఫాస్ట్ ఫుడ్ తిని పాడవుతున్నావా ఏంటి? వాళ్ళ అన్నం కన్నా మన గడ్డి తీసిపోయిందా? పశు ప్రవర్తన వదులుతానే నువ్వు మనసులో అర్థం చేసుకుంటావే. వీణ్ ఏదో ఒకటి చేస్తే తప్ప కసి తీరదు. వాడు కొంచెం దగ్గరకు వస్తే చూపిస్తాం మన తడాకేంటో. నేను ఈ పశువుల దగ్గర పని చేస్తున్నానని నన్ను పశువులాగా జమకట్టకే. నాకు మనసుందే, నేను ఎంత సెన్సిటివ్ నీకు తెలియదే. నా ప్రేమలో నిజాయితుందే. మీ బావు దుబాయ్ నుంచి వచ్చాడని నీకు కొత్తగా కనిపిస్తున్నాడేమో. ఫైనల్గా గుర్తించుకోవాల్సిందే నన్నే. వీడి లవ్ ఫెయిల్ అయినట్టుంది. బాగా అయింది, అదిగో దగ్గరికి వస్తున్నాడు. బి అలర్ట్. అమ్మో, బాగా పిలిచి కొట్టుకుంటున్నాయి. మీకు బాగా కూపట్టిందే. ఒక్క పూట గడ్డి అయిపోతే నేనంటే మీకు తెలుసు. ఏ కాంపౌండర్ గేదెలతో గొడవ ఏంటి? నా సంగతి సర్లేవయ్యా, నీ సంగతి చెప్పు. ఏంటంకన్నా ఇలా వచ్చావు? నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నానండి. మీ దయ వల్ల నా పేదోడ బతికిందండి. ఆ రోజు ఆ శంకరం గారు ఉండబట్టే సరిపోయింది. పేదోడకు జన్మనిచ్చావు, నీ నోటితోటే పేరు పెట్టమ్మా. ఆ పేరుతోటే పిలుచుకుంటాను. పేరంటే శంకరమని పేరు పెట్టుకోండి, బాగుంటుంది. శంకరమా అమ్మా, పేదోడు కదమ్మా, మగోడు పేరు ఎలా పెడతాం? అయితే శంకరమ్మ అని పేరు పెట్టుకోండి. శంకరమ్మనా? నువ్వే పేరని అడుగు, శంకరం అని పేరు టచ్ చేయకుండా ఉండదు ఇవిడ. ఓ, ఆ పరమేశ్వరుడు అంటే అంత భక్తమ్మా నీకు? వారిని నేనన్నదట్లు నీకు లాజిక్ అర్థం కాలే. సరే మేడం. ఇంకేంటంకన్నా? మీకు తోటలో పడిన కూరగాయలు ఇచ్చేద్దామని వచ్చానమ్మా. అవునా? అక్కడ పెట్టు, నేను తీసుకుంటాను. అలాగేనండి, వస్తానమ్మా. మంచిది. డాక్టర్ గారు ఉన్నారా? మీరు కూర్చోండి, నేను వెళ్ళి పిలుచుకొస్తా. నేనున్నానుగా.
మీకేం కాదు. మనుషులకి ఇబ్బంది గాని మీకేం ఇబ్బంది? శంకరమ్మ వచ్చింది. ఇందాక మన పేరు పెట్టిన పెయ్యదుడా? కాదండి బాబు, శంకరమ్మ తల్లి. శంకరమ్మ అమ్మ వచ్చింది అంటున్నా. శంకర తల్లి గారు వచ్చారా? నమస్తే అత్తయ్య. ఇంగ్లీష్ లో ఆంటీ అంటే అత్తే కదండి, అందుకే అలా అన్నాను. ఒక్క నిమిషం. చిట్టి బాబు, చిట్టి బాబు వస్తున్నానమ్మా. త్వరగా రా. అత్తకి టీ తీసుకురా. అలాగేనమ్మా. అయ్యయ్యో, ఇప్పుడు ఈ మర్యాదలన్నీ ఎందుకమ్మా? నిజానికి నేను చిన్న పని మీద వచ్చాను. చెప్పండి అత్తయ్య, మీరు అడిగితే కాదంటానా? ఏమిటోనమ్మా, నువ్విలా మాటిమాటికి అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంటే నాకు కోడలు దిద్దిన కాపురం సినిమా గుర్తొస్తుంది. పర్వాలేదండి, మిమ్మల్ని చూస్తుంటే అత్త ఒకింటి కోడలే సినిమా గుర్తొస్తుంది. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే అత్త కోడల సినిమాలన్నీ గుర్తొస్తున్నాయండి. మీరు టీ తీసుకోండి. వంట అది బాగా కుదురుతుందా? నేను వంట ఇంటి పనులు నేర్చుకున్నాకే డాక్టర్ అయ్యానత్తయ్య. మీరు చెప్పండి, ఏం పని మీద వచ్చారు? ఏం లేదమ్మా, మహిళల్లో పొదుపుని ప్రోత్సహించడానికి 10 మంది కలిసి చిట్టీలు వేసుకుంటున్నాం. నువ్వు కూడా జాయిన్ అవుతావేమోనని. చాలా మంచి పని చేస్తున్నారు. వెంటనే నా పేరు రాసేసుకోండి. ఆ డబ్బులు మీ ఇంటికొచ్చి ఇమ్మంటారా? ఎలా ఇచ్చినా పర్వాలేదమ్మా. పిల్లలు ఎలా ఉన్నారత్తయ్య? వాళ్ళేం చిన్నపిల్లలు కాదమ్మా. మన సన్మానంలో మా శంకరాన్ని చూసే ఉంటావు కదా, వాడు నీ గురించి చెప్పాడు. పోతే మా అమ్మాయి ప్రియాంక, మరి మా వారేమో మావే కదా నాకు తెలుసత్తయ్య. ఆ రోజు సభలో చిల్లర కొట్టు పెట్టారు కదా. అయితే మా ఫ్యామిలీ గురించి మొత్తం వాకప్ చేసావన్నమాట. చూడమ్మాయి, అందంగా ఉన్నావు, మంచి ఉద్యోగం ఉంది. మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావమ్మా? మీరు ఒప్పుకుంటే. అదే మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే జరగకుండా ఉంటుందా చెప్పండి? నీలాంటి మంచి వాళ్ళకి అందరి ఆశీర్వాదం ఉంటుందమ్మా. పశువులు కూడా ఆశీర్వదిస్తాయి. నువ్వు చూడమ్మా, వచ్చే బుధవారం మీటింగ్ ఉంటుంది, నీకు ఫోన్ చేసి చెప్తాను. మీరు ఎప్పుడు పిలిచినా వస్తానత్తయ్యా. సరేనమ్మా, ఇక నేను వెళ్తాను. అలాగే అత్తయ్య. రండ్రా. సౌండ్ చేయి కాదు. ఏంట్రా గంజాయి వాసన వస్తుంది? అంటే వీడు మత్తు కోసం మందు కొట్టడమే కాకుండా గంజాయి కూడా కొడుతున్నారా? అడిగిన సీన్ లేదా? ఎలాగైనా వాళ్ళ శిష్యులు లేకుండా వాడిని బయటికి రప్పించాడు. ఏముంది, లోపలికి రాలేద్దాం, ఆడే బయటకు వస్తాడు. రే, అలా చేస్తే అందరు లేస్తారు కదా. మన టార్గెట్ బాబాగాడు మాత్రమే, మిగతా వాళ్ళు పని చేసేవాళ్ళు. వాళ్ళని కొట్టడం దండగా. పని చేద్దాం. ఇదిగో, నేనేమో కుక్కలా మురుతాను, ఈడేమో గాడిదలో ఆర్డర్ పెడతాను. మీరు మీ ప్లాన్లు, నేనేదో ప్లాన్ వేస్తే ఆగండి. రై, ఓ పని చేద్దాం, ఆ కట్టెలన్నీ ఇక్కడికి తెచ్చి అగ్గి పెడదాం. ఆ వెళ్తరికి వాడు బయటకు వస్తాడు. ఐడియా సూపర్ హే. అవన్నీ ఇక్కడ పడేసి రండి. అగ్గి పెట్టుందా? తెచ్చా బావా. ఇదిగో. ఏమిటా మంటలు? అగ్ని ప్రమాదం ఏమైనా జరిగిందా? శంకరం, నువ్వా? నేనే. ఏమిటి ఇంత అర్ధరాత్రి వేళ? మీకు అభిషేకం చేసుకుందామని. అభిషేకమా? ఇప్పుడా? వద్దులే, రేపు పొద్దున్నే వస్తే
మొట్టమొదటి అవకాశం నీకే ఇస్తా. కుదరదండి. నాకెప్పుడు మనసులో ఏదనిపిస్తే అది చేయడం అలవాటు. మీరు కాదనకండి. అభిషేకం అంటే పంచామృతాలు, పళ్ళు, పూలు ఇవన్నీ ఉండాలి కదా. మీరు ఒట్టి చేతులతో వచ్చారాయే. నో ప్రాబ్లం అండి. మా 5 వేళ్లే పంచామృతం, మా పిడికిలే బంతిపూలు, మా కాళ్ళే పసుపు కుంకాలు, మా మోచేతులే గంధం పొట్టు. ఇవి సరిపోతాయి కదా. అర్థమైంది నాయనలారా, మీ వ్యూహం నాకు అర్థమైంది. చాలా పకడ్బందీగా వచ్చినట్టున్నారు. సరే, రేపు కలుద్దామే. బాబా ఒకసారి గోకవా. శంకరం, నేను నీకేం ద్రోహం చేశానయ్యా? అర్ధరాత్రి ఓ పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం మీద దాడి చేయడం అన్యాయం, అపచారం, నేరం, ఘోరం. అబద్ధాలు చెప్పడం ఘోరం కాదా? అబద్ధాలా? డీటెయిల్స్ ప్లీజ్. ఏరా? వాట్? నువ్వు కరెక్ట్ గానే విన్నావు. నేను నిన్ను ఏరానే అన్నా. కన్ఫర్మ్. కంటిన్యూ. మా నాన్న కృష్ణమూర్తిని అమాయకుణ్ణి చేసి. మీ నాన్న అమాయకుడే నాయనా? అదే, అలా అమాయకుణ్ణి చేసి నా కారు పోయిందని చెప్తావా? నేను నా దురదృష్టితో, క్షమించాలి, నా దూరదృష్టితో చూసి నాడీ దృష్టితో తెలుసుకుని మీ నాన్నగారికి చెప్పాను నాయనా. మీ దూరదృష్టికి అంత శక్తి ఉందా? నేను దైవాంశ సంభూతుణ్ణి కాబట్టి నాకు ఆ శక్తి వచ్చింది నాయన. అందుకే ఆ సంగతి నాకు తెలిసింది. గోకుడు బాబాగే. అరవకండి నాయనా, నా భక్త బృందం లేచి కంగారు పడుతుంది. బాబా, నీ దురదృష్టితో చూసి పోయిన నా కారు ఎక్కడుందో చెప్తావా? ఎప్పుడు పడితే అప్పుడు దూరదృష్టి పనిచేయదు నాయనా. పవిత్రంగా పూజ చేసి నేను సమాధిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు ఆ విషయం తెలుస్తుంది. రేపు పూజ టైంకి రండి. ఇక్కడే. నువ్వు నన్ను కొట్టావా? నిన్ను కొట్టినట్టు అనిపించలేదా? హై స్పీడ్ లో కొట్టినట్టున్నావు. నేను కనిపెట్టలేకపోయాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు తెలిసింది నాయన, బాగా తెలిసింది. నా కారు కొట్టేసిన వాళ్ళు ఎవరో చెప్తావా, లేదా 3rd డిగ్రీ ఉపయోగించమంటావా? 3rd డిగ్రీనా? హరహరా! నాలాంటి సాధువుని హింసిస్తే మీకు పొట్టగతులుండవు నాయనా. రే, వీడు ఇలానే విసిగిస్తుంటాడు. 3rd డిగ్రీ స్టార్ట్ చేయండి రా. శంకరం, కృష్ణమూర్తి కొడుకువి, నీలో ఇంత క్రూరత్వం ఉందా? నీ ప్రవచనాల్లో ఇంతకన్నా క్రూరత్వం ఉంది. నీకు తెలియట్లేదా? గరుడు గట్టిన తీవ్రవాదిని కూడా ఇంత ఘోరంగా హింసించరు శంకరం. మన దేశంలో అన్ని గ్రామాల్లో తీవ్రవాదులతో వచ్చే నష్టం కన్నా ఇలాంటి బాబాల వల్ల వచ్చే నష్టమే ఎక్కువ. అందరిలాగే రక్త మాంసాలతో పుట్టి పెరిగిన నీలాంటి బాబాల్ని ఎందుకు పూజిస్తారో అర్థం కాదు. తింటారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తారు. దేవుడికి ఇవన్నీ అవసరమా? నిజంగా మీకు మహిమలే ఉంటే విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని ఇక్కడికి తీసుకురండి. ఆడవారిపై జరుగుతున్న అకృత్యాల్ని ఆపండి. అంతెందుకురా, 4 రోజులు అన్నం తినకుండా బతికి చూపించండి. అప్పుడు చూద్దాం. భక్తిని వ్యాపారంగా మార్చుకునే నీలాంటి దొంగ బాబాలకి శాస్తి జరగాల్సింది. రోజుకొక బాబా పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాడు. పెళ్లి చేసుకోవాలంటే బాబా కావాలి, శోభనం చేసుకోవాలంటే బాబా అనుమతి కావాలి. ఇక్కడ నొక్కేవనుకో ప్రాణం హాయిగా ఉంటది, గుర్తెట్టుకో. హాయిగా ఉందండి బాబు. రే, ఇలా పట్టాలని చెప్తున్నాను. ఇదిగో ఇక్కడ ఇంకో ఏముకుంటది. తగిలిందా? అది తగిలింది. భలే రోజుగా ఉందండి.